Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech News. In this video, we will discuss Introduction to Tally ERP9. ఈ వీడియోలో Tally ERP9 ఇంట్రడక్షన్ గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో Tally is a computerized accounting software. Tally is a user-friendly accounting package for computerized accounting. సో ఇక్కడ Tallyని యూజ్ చేయడం చాలా ఈజీ కంపేర్ టు అదర్ computerized accounting softwares. Developed by SS Goenka. Developed by SS Goenka in 1988 at Putronix Private Limited, Bangalore. So Tally was developed by SS Goenka in 1988 at Putronix Private Limited, Bangalore. సో ఈ టాలీని ఎవరు డెవలప్ చేశారంటే ఎస్ఎస్ గోయంకా అనే అతను టాలీని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో అది ఎక్కడ అంటే ప్యూట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరులో డెవలప్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ ప్యాకేజ్. సో టాలీని మనము యూనివర్సల్ ప్యాకేజ్ అని కూడా అంటారు. ఎందుకు అంటారు అంటే సో టాలీ సాఫ్ట్వేర్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా హోమ్లో కానీ, లేదంటే ఎడ్యుకేషన్లో కానీ, లేదంటే కంపెనీస్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్గా దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే దాన్ని స్టాండర్డ్ ప్యాకేజ్ అంటారు, యూనివర్సల్ ప్యాకేజ్ అంటారు. ఓకే, సో టాలీ ఈజ్ ఏ స్టాండర్డ్ ప్యాకేజ్, యూనివర్సల్ ప్యాకేజ్, ఎక్కడైనా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్, టాలీని వరల్డ్ వైడ్గా 100 కంట్రీస్లో యూజ్ చేస్తూ ఉన్నారు. సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే టాలీని 100 కంట్రీస్లో యూజ్ చేస్తాం. సో ఇండియాలో అయితే 10 లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇండియాలో 10 లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం. అంటే సో ఇక టాలీ సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి ఇండియాలో 10 లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో 10 లాంగ్వేజ్లో మనకు కావాల్సిన లాంగ్వేజ్లో మనము యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎంటర్ చేసేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎంటర్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్లోకి ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, టాలీ సాఫ్ట్వేర్లో మనము తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం. బట్ మనం టైప్ చేసేది మాత్రం ఇంగ్లీష్లోనే టైప్ చేస్తూ ఉంటాం, బట్ అది ఆటోమేటిక్గా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి బిజినెస్ని అయితే స్మూత్గా రన్ చేసుకోవచ్చు, స్మూత్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఆ బిజినెస్కి సంబంధించిన టోటల్ అకౌంట్స్ అన్నీ ఈజీగా స్మూత్గా ఇందులో రన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక బిజినెస్ని స్టార్ట్ చేసాం అనుకోండి, బిజినెస్ స్టార్ట్ చేసామంటే అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో మాన్యువల్గా అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో అది యాక్చువల్గా ఈ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే మాన్యువల్గా ఒక కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పర్సన్ మనకు కంపల్సరీగా కావాల్సి వస్తుంది. ఓకే, సో అదే మనకు టాలీ యూజ్ చేసినట్లయితే ఎలాంటి కామర్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా చిన్న నాలెడ్జ్ ఉంటే చాలు. డెబిట్ అంటే ఏంది, క్రెడిట్ అంటే ఏంది, సేల్స్ అంటే ఏంది, పర్చేస్ అంటే ఏంది, సో వాటి గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం ఉండి కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే మనమే చేసుకోవచ్చు. క్లియర్. సో ఇక్కడ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ అవసరం లేదు. సో టాలీతో మనం ఈజీగా కంప్యూటర్లో అకౌంట్స్ అయితే మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ కంప్యూటర్లో అకౌంట్స్ చేయడం వల్ల అయితే మనకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రిపోర్ట్ తీయాలనుకోండి, సో అండ్ సో డేట్ రోజు ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగినాయి ఆ రిపోర్ట్ని మనం చూడాలి అనుకుంటున్నాం. లేదా సమ్ పీరియడ్ 1 వీక్ సంబంధించిన రిపోర్ట్ మనం చూడాలి అనుకుంటున్నాం. అదే మాన్యువల్గా అయితే లాట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. సో లాట్ ఆఫ్ స్టేషనరీ అవసరం వస్తుంది. ఆ స్టేషనరీ అంటే మొత్తం రాసుకుంటూ పోవాలి. సో 1 వీక్ రిలేటెడ్ అకౌంట్స్ అన్ని ఓపెన్ చేయాలంటే ఆ డేట్ రోజుకి వెళ్ళాలి, అవన్నీ చూసుకోవాలి, అవన్నీ చేయాలంటే చాలా టైం, చాలా క్రిటికల్ ప్రాబ్లం. అదే మనకి టాలీలో అయితే ఏముంది, సిస్టమ్ ఓపెన్ చేసి జస్ట్ డేట్ కొట్టగానే ఆ డేట్ రోజు వచ్చిన రిపోర్ట్ మొత్తం, ఆ డేట్ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని మనకు డిస్ప్లే చేసుకుంటాం. సో ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ అయితే మన టాలీలో ఉన్నాయి. సో వాటి గురించి మనం ముందు చూద్దాం. నెక్స్ట్, టాలీ సాఫ్ట్వేర్లో వర్షన్స్ ఏమున్నాయో చూద్దాం. టాలీ వర్షన్స్ వచ్చేసి ఫస్ట్ 1988లో టాలీ 4.5 వర్షన్ రిలీజ్ అయింది. సో టాలీ 4.5 వర్షన్ అనేది ఫస్ట్ వర్షన్. అది ఇప్పుడు అంటే 1988లో రిలీజ్ చేయడం జరిగింది.
సో ఇది ఏంటంటే మనకి ఎంఎస్ డాస్ లో మాత్రమే వర్క్ అవుతుంది, అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ అన్నట్టు, సింగిల్ ఆపరేటింగ్ సిస్టంలోనే వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఎంఎస్ డాస్ అంటే మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, సో స్టార్టింగ్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్, సో అందులో మాత్రమే అది వర్క్ అయ్యేది. సో లేటర్ ఆన్ 1992లో టాలీ 5.0 ఇంట్రొడ్యూస్ అయింది. సో ఇదేంటంటే మనకి విండో బేస్డ్ అంటే ఇక మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే మనకి విండో బేస్డ్ వచ్చేసిందో అక్కడ నుంచి మనకు అన్ని అడ్వాంటేజెస్ వస్తాయి. ఓకే, సో ఇది మనకి 1992లో టాలీ 5.0 ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1994లో టాలీ 5.4 వచ్చింది. అట్లాగే టాలీ 6.3 వచ్చింది. తర్వాత నెక్స్ట్ 2005లో టాలీ 7.2 ఇంట్రొడ్యూస్ అయింది. సో ఇందులో ఏంటంటే వ్యాట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో ఆ కాన్సెప్ట్ మనకి టాలీ 7.2లో 2005లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2006లో టాలీ 8.1. సో ఈ వర్షన్లో ఏంటంటే 12 లాంగ్వేజెస్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, అంటే డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా టాలీ సాఫ్ట్వేర్ అవైలబుల్గా ఉంది. సో అట్లా మనకి 12 లాంగ్వేజ్లో టాలీ సాఫ్ట్వేర్ అనేది 2006లో టాలీ 8.1లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాలీ 9 రిలీజ్ అయింది. నెక్స్ట్ టాలీ ERP9 రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎప్పుడైనా అంటే 2006లోనే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ మనకు వచ్చింది వర్షన్ ఏంటంటే టాలీ ERP9. ERP అంటే ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్. సో ఇది మనకు సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు రన్ అవుతూ ఉంది. ప్రజెంట్ వర్షన్ కూడా టాలీ ERP9. సో ఇందులో మనకి ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఇక్కడ రన్ అవుతా ఉంది. ఓకే, సో ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాడంటే ఆ బిజినెస్ సంబంధించిన అకౌంటింగ్ అన్ని మెయింటైన్ చేయాలంటే కంప్యూటర్లో టాలీ ఈజ్ ఏ బెస్ట్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఓకే, సో చాలా కంట్రీస్లో అకౌంటింగ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారంటే అది టాలీ. ఓకే, సో టాలీ అనేది పవర్ఫుల్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అబోవ్ 100 కంట్రీస్లో యూజ్ చేస్తున్నారంటే టాలీకి ఉన్న క్రేజ్ అనేది అలా ఉంది. ఓకే, సో టాలీలో మరి ఫీచర్స్ ఏమున్నాయి వాటి గురించి ఫీచర్స్. ఫస్ట్ వన్ సింపుల్ ఆర్ సింప్లిసిటీ, అలా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సింపుల్ సాఫ్ట్వేర్ కంపేర్ టు అదర్ సాఫ్ట్వేర్స్. సో టాలీని యూజ్ చేయాలంటే మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉంటే చాలు. సో మనము ఈజీగా టాలీని యూజ్ చేసి అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనము కంప్యూటర్లో అయితే స్టోర్ చేయొచ్చు. సో టాలీని యూజ్ చేయాలంటే చాలా సింపుల్. ఓకే, జస్ట్ మనకు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే ఏ కీవర్డ్స్ ఏంటి అనేది తెలిసి ఉంటే చాలు, అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంట్రీస్ అనేది ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓకే, సో అంత మనకు క్రిటికల్గా అయితే టాలీ సాఫ్ట్వేర్ అనేది ఉండదు. టాలీ సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సింపుల్ సాఫ్ట్వేర్, ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. అకౌంట్స్కి సంబంధించి హై స్కిల్స్ అయితే మనకు అవసరం లేదు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు, టాలీ సాఫ్ట్వేర్ని ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో అందువల్ల మనకి టాలీ సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సింపుల్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్. సో ఇక్కడ టాలీని కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్ అని ఎందుకు అంటున్నామంటే బిజినెస్కి సంబంధించిన అన్ని అకౌంట్స్ ఎంట్రీస్ ఇక్కడ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా అకౌంటింగ్, ఇన్వెంటరీ, ఫైనాన్షియల్, పేరోల్, అట్లాగే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇలాంటి అకౌంట్స్ అన్ని మనం ఇక్కడ టాలీలో చేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా ఒక బిజినెస్ని రన్ చేయాలంటే బిజినెస్ సంబంధించిన ఆల్ ఎంట్రీస్, అకౌంటింగ్ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ టాలీలో ఎంటర్ చేసుకోవచ్చు. సో కాబట్టి టాలీ ఈజ్ ఏ కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మనకు ఒక ఫ్యూచర్ టాలీ. ఓకే, నెక్స్ట్
థర్డ్ వన్ కోడ్లెస్ అకౌంటింగ్. కోడ్లెస్ అకౌంటింగ్ అంట. ఎందుకు అంటే మనం ఇక్కడ టాలీలో అకౌంట్స్ని మనం ఎంటర్ చేయాలంటే సపరేట్గా కోడింగ్ అనేది మనం రాయాల్సిన అవసరం లేదు. సో ఇది మనకు చాలా 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 అడ్వాంటేజ్. సో ఇక్కడ అకౌంట్స్ ఎంట్రీ చేయాలంటే సపరేట్గా కోడింగ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ హై స్కిల్స్ అనేది అవసరం లేదు. సపరేట్గా ఒక కోడింగ్ నేర్చుకొని ఒక అకౌంట్ ఎంటర్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి మనం దానిలో ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఇక్కడ ఇన్బిల్డ్ అయి ఉంటాయి. అందుకే సో టాలీ ఈజ్ ఏ కోడ్లెస్ సాఫ్ట్వేర్ అనొచ్చు, కోడ్లెస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఓకే, సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే కోడ్లెస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో ఫస్ట్ వన్ టాలీ. ఓకే, సో వరల్డ్ వైడ్గా ఎక్కడ కోడ్లెస్ సాఫ్ట్వేర్ అయితే లేదు, ఓన్లీ ఎక్సెప్ట్ టాలీ. సో టాలీ ఈఆర్పి నేను తప్ప మిగతావి అన్నీ కంపల్సరీ కోడింగ్ రాయాల్సిందే. ఒక ఎంట్రీ చేస్తున్నామంటే కోడింగ్ రాయాల్సిందే. సో ఇక్కడ కోడింగ్ అవసరం లేదు, మనం జస్ట్ ఎంట్రీ చేసుకుంటూ పోవడమే. జస్ట్ ఆల్రెడీ అక్కడ ఇన్బిల్డ్ అయి ఉంటాయి కొన్ని ప్రోగ్రామ్స్, అక్కడ ఆల్రెడీ ఇన్బిల్డ్ అయి ఉంటాయి. సో అందులో మనం ఏం చేస్తాము, మనకి ఏ ఫామ్ కావాలంటే ఆ ఫామ్ అందులో ఉంటుంది. అందుకే చాలా మంది అంటూ ఉంటారు టాలీ ఈజ్ ఏ ఫస్ట్ అకౌంటింగ్ ప్యాకేజ్ ఇన్ ది వరల్డ్, నో కోడ్ కాన్సెప్ట్. సో టాలీని ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే టాలీలో మనం అకౌంట్స్ ఎంటర్ చేయాలంటే ఎలాంటి కోడింగ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో కోడ్లెస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటే వరల్డ్ వైడ్గా ఫస్ట్ వన్ టాలీ. సో అందువల్ల దీన్ని కోడ్లెస్ అకౌంటింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్పీడ్. స్పీడ్ ఏంటి అంటే ఇక్కడ ఏవైనా మనం అకౌంట్స్ చూసుకోవాలి అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా సో అండ్ సో డేట్ రోజు, లేదంటే సో అండ్ సో పీరియడ్, ఒక 1 వీక్ సంబంధించిన డీటెయిల్స్ అకౌంట్స్ అనేవి నేను చూసుకుందాం అనుకుంటున్నాను. సో అలాంటి టైంలో ఏం చేయాలి మనం అంటే జస్ట్ ఇక్కడ టాలీలో ఏం చేస్తామంటే జస్ట్ ఆ డీటెయిల్స్ కొట్టేస్తే చాలు. సో అండ్ సో డేట్ నుండి సో అండ్ సో డేట్ వరకు మనకు డీటెయిల్స్ కావాలి, ఒక రిపోర్ట్ కావాలి అనుకోండి. జస్ట్ ఆ డేట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టగానే డైరెక్ట్గా మనకు రిపోర్ట్ వచ్చేస్తుంది. అంత స్పీడ్గా మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, సో అండ్ సో డేట్ రోజు ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగింది చూసుకోవాలంటే జస్ట్ ఇలా క్లిక్ చేయగానే మొత్తం వచ్చేస్తుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీలోకి డీటెయిల్స్ అన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా రిపోర్ట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, రిపోర్ట్ సెండ్ చేద్దాం అనుకుంటున్నాం, 18 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జస్ట్ కొట్టగానే వెళ్ళిపోతాం. సో అంత స్పీడ్గా టాలీ అనేది వర్క్ అవుతా ఉంది. సో అందుకే మనం టాలీని స్పీడ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అని ఎందుకు అంటున్నాము అంటే టాలీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్లెక్సిబుల్ సాఫ్ట్వేర్ ఫర్ ది యూజర్స్. యూజర్స్కి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బిజినెస్ రిక్వైర్మెంట్కి సంబంధించిన అకౌంట్స్ అన్నీ మనం ఇందులో ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, ఒక యూజర్స్కి ఏవైతే కావాలో అవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. సో కాబట్టి యూజర్కి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సాఫ్ట్వేర్. ఓకే, సో కాబట్టి దీన్ని ఫ్లెక్సిబుల్ సాఫ్ట్వేర్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ రిలయబిలిటీ ఆఫ్ డేటా. రిలయబిలిటీ ఆఫ్ డేటా అంటే టాలీ ఈజ్ ఏ రబస్ట్ అనొచ్చు, అంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, టాలీలో సడన్గా పవర్ పోయింది, మళ్ళీ పవర్ వచ్చింది, అప్పుడు ఏంటి స్టోరీ అంటే ఇప్పటిదాకా ఎంటర్ చేసినవన్నీ డిలీట్ అయిపోయి ఉంటాయా అంటే యాక్చువల్గా అయితే డిలీట్ అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే రాన్లో ఉంటాయి కదా. బట్ టాలీలో అలా కాదు. సడన్గా మనకి పవర్ పోయినా స్విచ్ ఆఫ్ అయినా సిస్టమ్ నో ప్రాబ్లం, ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఉండదు. సో అందువల్ల రిలయబిలిటీ ఆఫ్ డేటాని కూడా మనం టాలీని చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్సటైలిటీ. వర్సటైలిటీ అని కూడా చెప్పుకోవచ్చు, అంటే ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. అంటే టాలీ సాఫ్ట్వేర్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న షాపులకి వెళ్ళి మొదలుకొని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కూడా ఈ టాలీ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉన్నారు వరల్డ్ వైడ్గా. అబోవ్ 100 కంట్రీస్లో ఈ టాలీ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారంటే టాలీకి ఉన్న కేస్ అలాంటిది. ఓకే, సో టాలీ అనేది వర్సటైలిటీ, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి టాలీలో ఒక ఫ్యూచర్. నెక్స్ట్ మల్టీ ప్లాట్ఫామ్.
మల్టీ ప్లాట్ఫామ్ అంటే ఫస్ట్ మనకు వచ్చిన వర్షన్ ఏంటి అంటే టాలీ 4.5 1988లో ఇంట్రడ్యూస్ అయింది. సో ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే అది ఓన్లీ మనకి డిస్క్ ఆపరేటింగ్ సిస్టంలో మాత్రమే వర్క్ అయ్యింది. డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ మీన్స్ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మరి అక్కడ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ తర్వాత ఏమైంది మనకు అంటే మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయింది. అంటే ఏ ఆపరేటింగ్ సిస్టంలోనే వర్క్ అవుతుంది. సో టాలీ అనేది మల్టీ ప్లాట్ఫామ్ని సపోర్ట్ చేస్తారు. అంటే ఎనీ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఈ టాలీ సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవుతుంది. సో అందువల్ల మనకి టాలీ ఈజ్ ఏ మల్టీ ప్లాట్ఫామ్ సపోర్టింగ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పచ్చు. ఓకే, సో టాలీ అనేది ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, ఎనీ ఓఎస్ అన్నిట్లో సపోర్ట్ చేస్తాం. సో అది కూడా మనకు ఒక ఫ్యూచర్. నెక్స్ట్ డేటా సెక్యూరిటీ. సో ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లు ఇచ్చేస్తే మనకు ఇక్కడ డేటా సెక్యూరిటీ కూడా మెయింటైన్ చేస్తాం. సో ఎందుకు ఇక్కడ డేటా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తుంది అంటే ఇక్కడ బైనరీ ఎన్కోడింగ్ స్టోరేజ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ టాలీలో బైనరీ ఎన్కోడింగ్ స్టోరేజ్ ఫార్మాట్ అనేది యూజ్ చేస్తూ ఉంటుంది టాలీ. సో కాబట్టి మనకి ఇక్కడ డేటా అనేది హై సెక్యూరిటీ మెయింటైన్ చేస్తాం. సో ఇది కూడా మనకు ఒక ఫీచర్. నెక్స్ట్ డేటా ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ కూడా మెయింటైన్ చేస్తాం. ఇంటిగ్రిటీ అంటే ఫంక్షనాలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్గా మన కంపెనీ, ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, మన కంపెనీలో ఉన్న అకౌంట్స్ అని ఎలా మెయింటైన్ చేయాలి. సో కొన్ని రూల్స్ అన్ని మనం అప్లై చేసామంటే ఆ రూల్స్ని అది కాన్ఫిడెంట్గా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో అట్లా డేటా ఇంటిగ్రిటీ కూడా మనం చెప్పుకోవచ్చు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం దానికి అప్లై చేస్తే అవి అలాగే మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. మనం చెప్పినట్టు ఇంకా మనకి ఏది కావాలంటే అది మనం చేసుకోవచ్చు. అంటే టోటల్లీ బిజినెస్ సంబంధించిన అకౌంటింగ్ డీటెయిల్స్, ఎంట్రీస్ అన్నీ మనకు కావాల్సిన విధంగా మనం టాలీలో చేసుకోవచ్చు. సో దానివల్ల మనము టాలీని డేటా ఇంటిగ్రిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో టాలీలో మనకు డేటా ఇంటిగ్రిటీ కూడా సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈమెయిల్ సపోర్ట్. సో టాలీ ERP9లో ఈమెయిల్ సపోర్ట్ కూడా ఉంది. ఈమెయిల్ సపోర్ట్ ఎవరికి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరికైనా యూజర్స్కి ప్రొడక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా కంపెనీలో ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి యూజర్స్కి. అప్పుడు ఏం చేస్తారు, జస్ట్ మెయిల్ కొట్టేస్తారు. ఆ మెయిల్ సపోర్ట్ కూడా మన టాలీ ఉంది. సో టాలీ ప్రొవైడ్స్ ఈమెయిల్ సపోర్ట్ టు యూజర్స్ ఎనీ డౌట్స్ అబౌట్ ప్రొడక్ట్స్. సో టాలీ ఈమెయిల్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎవరికి అంటే యూజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే మెయిల్ సెండ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం టాలీ ఓపెన్ చేసేసుకొని అక్కడ మనం యూజర్కి సంబంధించిన మెయిల్స్ అన్ని వచ్చి ఉంటే అందులో మనం ఏం డౌట్స్ ఉన్నాయి వాళ్ళకు ఆ డౌట్స్ని మనం క్లారిఫై చేసి మళ్ళీ రిప్లై కూడా సెండ్ చేయొచ్చు. సో ఇలాంటి చాలా ఫీచర్స్ మనకు టాలీ ERP9లో ఇంట్రడ్యూస్ అయ్యాయి. సో టాలీ ERP9లో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి సో టాలీ ERP9 ఈజ్ ఏ స్టాండర్డ్ ప్యాకేజ్, యూనివర్సల్ ప్యాకేజ్ అయ్యింది. అంటే అబోవ్ 100 కంట్రీస్లో యూజ్ చేస్తున్నారు టాలీని అంటే దాని క్రేజ్ ఎలా ఉంది అనేది మనం చెప్పగలం. ఓకే, సో టాలీని యూజ్ చేయడం చాలా చాలా ఈజీ. సో ఇది మనకి టాలీ ఇంట్రడక్షన్ పార్ట్. నెక్స్ట్ వీడియోలో టాలీకి సంబంధించిన ఎంట్రీస్ ఎలా చేయాలి, వాటిలో ఏమేమి ఉంటాయి అసలు స్టోరీలు, సో అవన్నీ మనం ముందు చూద్దాం. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.